నా సబ్స్క్రైబర్స్ ఒకటి కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. గంగా గారు అన్నారండి, "సార్ నేను స్కిన్ లైట్ యూజ్ చేసి ఇప్పుడు విడిచి నేను ఫేస్ పైన అలర్జీ బాగా వచ్చింది. ఒక టిప్ ఏమైనా చెప్పరా డాక్టర్ గారు" అని చెప్పి అడుగుతున్నారండి. అలానే ఇంకొక వీక్షకులు సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారండి, బెంజు గారు. "సార్ ఐఎమ్ రత్న గారండి. నేను స్కిన్ లైట్ క్రీమ్ వాడాను. నా ఫేస్ మీద చిన్న చిన్నగా ర్యాషెస్, రెడ్నెస్ మౌత్ చుట్టుపక్కల వచ్చాయి. నేను ఆ క్రీమ్ ఏ క్రీమ్ వాడాలి సార్? నా ఫేస్ బాగా పాడైపోతుంది ప్లీజ్ సార్. సొల్యూషన్ చెప్పండి సార్" అని అడుగుతున్నారండి. చాలా మందికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. చర్మంలో మనకి ఈ విధంగా బాగా ఇబ్బంది పెట్టడానికి చాలా మందికి తెలియకుండా స్కిన్ లైట్ క్రీమ్ కానివ్వండి, అలానే ప్యాండమ్ క్రీమ్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి ట్రిపుల్ వైటనింగ్ క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటివి తెలియకుండా వాడేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కూడా వాడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ విధంగా మనకి రియాక్షన్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. చర్మం బాగా బిగుతుగా పట్టేసి నల్లగా అయిపోయి ఇంకా మొటిమలుగా పెరుగుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, నేను పీల్స్ తీసుకోవాలా, లేజర్స్ తీసుకోవాలా, ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. నా మాట నమ్మండి, మీరు కనీసం 6 నెలల వరకు మీరు ఆ క్రీమ్ వాడకుండా వదిలేస్తేనే మీ చర్మం మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు స్కిన్ పైన ఎటువంటి అగ్రెసివ్ థెరపీస్ కానీ అలాంటివి కానీ ఏమి చేయకూడదు అనమాట. ఫస్ట్ దానికి మాయిశ్చరైజర్స్ పెట్టాలి, ఇవన్నీ చేయాలి. అది ఏ విధంగా చేయాలి అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి తెలియకుండా బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానివ్వండి, లేక ఇతరత్ర క్రీమ్స్ కానివ్వండి, మెడికల్ షాప్‌లో నుంచి డైరెక్ట్‌గా క్రీమ్స్ తీసేసుకొని వాడుకోవటం. అలానే ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ఆన్‌లైన్‌లో ఇష్టమున్నట్టుగా కొని తీసుకోవటం. తెల్లగా అవ్వటానికని ఫైజా బ్యూటీ వైట్నింగ్ క్రీమ్, పర్ల్ బ్యూటీ క్రీమ్, నైట్ క్రీమ్స్ వాడటం, డర్మా ఎసెన్స్ అనే క్రీమ్స్ వాడటం. ఇలాంటి వివిధ రకాలైన స్టెరాయిడ్ కాంబినేషన్ ఉన్న క్రీమ్స్ వాడటం. తెలిసి తెలియకుండా ఆన్‌లైన్‌లో సీరమ్స్ అప్లై చేసుకోవటం తోటి ఇలాంటి సందర్భాలని ఎక్కువగా వస్తున్నాయండి. మీరు ఒకవేళ బండి ఉందనుకోండి మీకొకటి. దానికి మనం పెట్రోల్ బంక్ దగ్గరికే తీసుకెళ్తాం కదండీ! కరెక్ట్ మెకానిక్ దగ్గరికే తీసుకెళ్తాం కదండీ! అలాంటప్పుడు మీరు మీ చర్మాన్ని ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చర్మ డాక్టర్ దగ్గరికి తీసుకురావాలండి. మీరు చర్మ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి అసలు ఏమవుతుంది చర్మం అనే దాని గురించని మనం డిస్కస్ చేసుకోవాలి. అంతేగాని మీరు మెడికల్ షాప్‌కెళ్ళి నాకు మొటిమలొస్తున్నాయి, నాకొక క్రీమ్ ఇవ్వరా అని చెప్పి అడిగితే వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేస్తారు. మీకు జ్వరం వస్తుంది, జ్వరం బిళ్ళలు అని అడగంగానే వాళ్ళు ఏదో ఒక 2 బిళ్ళలు కట్ చేసి ఇచ్చేస్తారు. అలానే మనం తీసేసుకుంటాం. తగ్గలేదు అనంటే మనం ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్తాం. మన చర్మానికి ఏంటనంటే మనకు పక్కనున్న మెడికల్ షాప్ వాడు క్రీమ్ ఇవ్వంగానే అది వాడుతూ ఉంటే తెల్లగా అయిపోతున్నాం. మంచిగా అన్నీ తగ్గిపోతున్నాయి గదా! మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కదా! అని ఇంట్లో పెట్టుకొని మనం అదే పనిగా వాడుతూ ఉంటాం. మనం వాడిందే గాకుండా పక్కింటి వాళ్ళకి, మన స్నేహితులకి, మన చుట్టాలకి, మన అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి అందరికి ఇచ్చేస్తూ ఉంటాం. అదేదో మనకు ప్రసాదంలాగా పంచుతూ ఉంటాం. అలా చేయకండి దయచేసి. మీరు ఇంపార్టెంట్‌గా గమనించాల్సింది ఏంటనంటే స్కిన్ లైట్, స్కిన్ షైన్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా మీరు ఖచ్చితంగా ట్రిపుల్ వైట్నింగ్ క్రీమ్స్ కానీ పెట్టంగానే తెల్లగా అయిపోతున్నారు. అసలు రంగు విపరీతంగా వచ్చేస్తుంది. మంచిగుంది, చాలా బావుంది అనంటే మాత్రం మీరు జాగ్రత్త పడాలండి. అంత ఈజీగా మీకు రంగు మారుతుంది అనంటే అది కరెక్ట్ క్రీమ్ కాదన్నట్టుగా. ఫాస్టర్ రిజల్ట్స్ ఏమైనా వస్తున్నాయనంటే అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదన్నట్టుగా. పద్ధతి ప్రకారంగా మనం చేసి ఎన్నో సెషన్స్ చేయందే మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది స్కిన్ టోన్‌లో రాదండి. మనకి ఇట్టే వస్తుందనంటే ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ తోటి కాంబినేషన్స్ తోటి అది రావచ్చండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే చర్మంలో మనకి ఈ విధంగా స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టటం తోటి చర్మంలో పైన పొర, కింద పొర అంటాం కదండీ! పైన పొరలోది బాగా లేయర్స్‌నంతా తీసేసి బాగా పలచగా చేసేస్తుంది. ఇప్పుడు మనం ఒక పేపర్ గాని, ఏదన్నా గాని మనము తడిపి చేసామనుకోండి, తడపంగానే అది పలచగా అయిపోతుంది గదండీ! పలచగా అయిపోంగానే ఏమవుతుంది మనకక్కడ లోపల ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, ఆ వైట్ లేయర్ అనేది మనకి అట్లా కనిపిచ్చేసి ఎట్రోఫీగా మారిపోతూ ఉంటుందనమాట. అలానే చర్మంలో ఉన్న వెంట్రుకలు, పక్కనున్న ఆయిల్ గ్రంథాలను కూడా డిస్టర్బ్ చేసి, ఆయిల్ గ్రంథుల్ని కూడా దానికి అక్కడి నుంచి బాగా విపరీతంగా ఆయిల్ వచ్చేసి ఇరుక్కొని కొమిడోన్స్ అయిపోయి దాంతో మొటిమలు రావటం ఆస్కారం అవుతూ ఉంటుంది. ఇమ్మీడియేట్ ఆపంగానే మీకు చర్మం లోపల బాగా విపరీతమైన మంట పుట్టటం, తర్వాత నలుపయిపోవటం, ఎర్రగా అయిపోవటం, కందిపోవటం, చర్మం విపరీతంగా బిహేవ్ చేస్తూ ఉంటది. కొన్నిసార్లు పేషెంట్స్‌కైతే నేను చూసానండి, ఈ విధంగా ఇలా వస్తుందనమాట. ఇటు దిక్కంతా తెలుపుగా ఉంటది, ఇటు దిక్కంతా నలుపుగా ఉంటది. అది ఆపకుండా కంటిన్యూ చేసిన వాళ్ళకండి.
అంటే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా బెటర్ అవుతదేమో, ఆపుతుంటే డ్యామేజ్ అయిపోతుంది గదా అని చెప్పి కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా అయిపోయి, ఇంకా విపరీతంగా మీరు క్రీమ్ పెట్టినా, పెట్టకున్నా మీకు విపరీతంగా డ్యామేజ్ అయిపోయే పరిస్థితికొచ్చేస్తుందన్నమాట. సో, ఈ టాపికల్ స్టెరాయిడ్‌కి మనం టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఫేస్ అని అంటాం. భారతదేశం దీన్ని బ్యాన్ చేసింది. ప్రైవేట్‌గా మీరు స్టెరాయిడ్ క్రీమ్ అనేది మీరు డైరెక్ట్‌గా ఇవ్వకూడదన్నమాట. మీరు మా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఒక విధంగా తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ మన భారతదేశంలో తెలుసు కదండీ ఎలా ఉంటాయి పరిస్థితులని. కానీ మన అవేర్‌నెస్ మనం తెచ్చుకొని మన జాగ్రత్తలనేటివి మనం ఫాలో కావాలి. నా దగ్గరకొచ్చి చాలామంది పేషెంట్స్ చెప్తారు. సార్ నేను 4 నెలల క్రితం వరకు నేను యూజ్ చేశాను. 6 నెలల క్రితం వరకు నేను యూజ్ చేశాను. మీ వీడియోస్ చూసి నేను ఆపాను సార్. ఇప్పుడు చాలా మట్టుకు సెటిల్ అయింది. నేను చాలా హ్యాపీగా ఉంటున్నానని. నేను చెప్తుంది అదే. మీరు ట్రీట్మెంట్ అనే దానికంటే మీరు ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకొని, ఇటువంటివి తీసుకొని మీరు చర్మాన్ని డ్యామేజ్ మాత్రం చేసుకోకూడదండి. మీరు దయచేసి మా దగ్గరికి రండి. వచ్చి మీ చర్మానికి ఏముంది ప్రాబ్లమ్ చూసుకొని డిస్కస్ చేసి చేద్దాం మనం. ఎన్నో లేజర్స్, పీల్స్ అన్ని రకాలైన ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దానికి అన్నిటి తగ్గట్టుగా మనం చేయొచ్చు. మరి స్టెరాయిడ్ క్రీమ్‌తో డ్యామేజ్ అయింది సార్. ఇప్పుడు నేను ఆపేసాను. అలాంటప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు. ఫస్ట్ థింగ్ అండి, మీరు మాయిశ్చరైజర్ బాగా యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ అనేది ఎటువంటి మాయిశ్చరైజర్ మీ చేతికి అందుకున్నది. ఖచ్చితంగా ఆ మాయిశ్చరైజర్ అనేది రోజుకి 6 పూటలనేది మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మళ్ళీ 2 సార్లు ఉంటే గనక. గంటకి పెడతానన్నా గాని మంచిదండి. మాయిశ్చరైజర్ పెడుతూ ఉంటే ఆ చర్మంలో డ్రైనెస్, రిస్టోరేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనం మాయిశ్చరైజర్ అనేది బాగా పెట్టుకోవచ్చనమాట. సరే నేను టమాటో పూయనా, పపాయ పూయనా, శనగపిండి పూయనా, తేనె పూయనా, పాలు పూయనా, పెరుగు పూయనా, అంతా హోమ్ రెమెడీస్ అని చెప్పి చెప్తున్నారు యూట్యూబ్‌లో, నేను అది చెయ్యనా అని అంటారు. ఈ పరిస్థితుల్లో మీరు ఎటువంటి హోమ్ రెమెడీస్ అనేది చేయకండి. మీరు కేవలం మాయిశ్చరైజర్ మాత్రమే పెడుతూ ఉండాలి. సరే నల్లగా అయిపోతుందనంటే మీరేమి ఇబ్బంది పడకండి. నల్లగా అవుతున్నా గానీ కొద్దిగా సమయం తీసుకొని దానికి కొద్దిగా టైం ఇవ్వండి చర్మానికి. చర్మం రికవరీ అనేది అవ్వటానికని కొన్ని నెలల పాటు సమయం పడుతుంది. సరే నేను లేజర్ చేయించుకుంటా నాకు ఇది కావాలి అని అంటారు. నేను మీకు చెప్పేది ఒకటేనండి. స్టెరాయిడ్ క్రీమ్ వాడితే కనుక తప్పకుండా మీరు కొద్దిగా టైం తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు కొద్దిగా ఒక 2 నెలలు, 3 నెలలు ఆగినాకనే పీల్స్ కానీ, లేజర్స్ కానీ మనం చేయవచ్చండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లేజర్స్, పీల్స్ అనేది మీరు మాతో డిస్కస్ చేసుకోవాలండి. మీరేమన్నా వాడుతున్నారని అంటే కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది వాడటాన్ని మీరు ఆపి దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. చర్మంలో మంచిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అనంటే, మనం ట్రీట్మెంట్స్ మంచిగా చేసుకోవాలి అనంటే, ఒక విధంగా మనకి రెగ్యులర్‌గా ఫాలో అప్ అవుతూ కొంతమంది పేషెంట్స్ నాతోటి ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్ చేస్తారండి. సుదూర ప్రాంతాల నుంచి ఉండి సార్ తెలియకుండా నేను మానేశాను. ఇప్పుడు నాకు కొద్దిగా ఇది ప్రాబ్లమ్ ఉంది. నేను వాడతానని చెప్పి అంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటూ అప్పుడు చెప్తారు. సార్ నాకు చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. నేను ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. అప్పుడున్న చాలా రియాక్షన్ అంతా తగ్గిందని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే కామెంట్ సెక్షన్‌లో ప్రజలే కదా పెట్టింది. నేను చెప్పటం అని కాదు గదండీ. చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే, మనం మెయింటెనెన్స్ అనేది చాలా ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే మాత్రం మనం ఈ విధంగా రిజల్ట్స్ అనేటివి మనం తెచ్చుకోవచ్చండి. సో, మీకు ఒకవేళ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారు, ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్స్ అవి వాడుతున్నారనంటే ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేసి దానికి తగ్గట్టుగా నేను మీకు చెప్పిన విధంగా ట్రీట్మెంట్స్ అవి చేసుకొని పాటించండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరైనా గాని స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా వాడుతున్నారు, తెల్లగా అయిపోతున్నారు, మొటిమలొస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారనంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని, మంచిగా స్కిన్‌ని హెల్తీగా చేసుకునేటట్టుగా ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి ధైర్యం నూరిపోయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని నేను ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరే, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.